క్లాస్లో మనం విద్య, లింగ సమైక్యత, సమ్మిళిత దృక్పథాలు అనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి సమ్మిళితం విద్య అనేటువంటి చాప్టర్ నుంచి ఆధునిక యుగంలో భారతదేశంలో విద్య అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. పాశ్చాత్య దేశాల్లో విద్యా వైజ్ఞానిక వికాసానికి అవకాశాలు లోపించడం వలనే చరిత్రలో మధ్యయుగాన్ని మనం చీకటి యుగంగా పేర్కొనడం జరిగింది. కానీ అదే కాలంలో భారతదేశం తదితర మధ్య ఆసియా దేశాల్లో ఈ జాతి పునరుజ్జీవనం పొంది అనేక విధాల విద్యా వైజ్ఞానిక వికాసానికి దోహదం జరిగింది. ఒకే క్రైస్తవ మతానికి చెందినటువంటి క్యాథలిక్, ప్రొటెస్టెంట్ శాఖల పరస్పర వైరుధ్యాలతో వైషమ్యాల్లో శాంతి సౌభాగ్యాలు లోపించినటువంటి కాలంలో భారతదేశంలో 15వ శతాబ్దంలోని రామ్ రహీం ఏక్ హే, రామ్ రహీం ఒకరే అనేటువంటి నూతన సూత్రంతో వివిధ శాఖోపశాఖలతో కూడుకున్నటువంటి రెండు విభిన్న మతాలు అనగా హిందూ మరియు ఇస్లాం మతాల యొక్క ప్రజలు శాంతియుత సహజీవనం అలవర్చుకోగా వారి ప్రభువులు, అమాత్యులు, సర్దారులు, నవాబులు విద్యా విధాన సంస్కరణలకు పూనుకొని విజ్ఞానులను గౌరవించి నూతన సాంఘిక జీవనానికి పునాదులు వేయడం జరిగింది. హిందువులు అరబ్బీ, పారశిక భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మహమ్మదీయులు వేదాంత, రామాయణ, భారతాది హిందూ గ్రంథాలను ఉర్దూ, పారశిక భాషలోకి తర్జుమా చేశారు. ఇది సమ్మిళిత విద్యకు ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. 19వ శతాబ్దం తొలి రోజుల్లో మన దేశ సాంఘిక పరిస్థితులు స్త్రీ విద్యకు అనుకూలంగా లేవు. కంపెనీ ప్రభుత్వం కూడా ప్రజలు మత, సాంఘిక విధానాల్లో జోక్యం కల్పించుకోరాదనే సిద్ధాంతాన్ని పాటించేది. హిందూ, మహమ్మదీయ బాలికల విద్యకై కృషి చేయడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమేమోనని భయపడి కంపెనీ ప్రభుత్వం ఈ రంగంలో పనిచేయలేదు. ఇతరులు చేసిన కృషిని బాహాటంగా ప్రోత్సహించను లేదు. అందువల్ల 19వ శతాబ్దం మొదటి 3 దశాబ్దాల కాలంలో స్త్రీ విద్య అనున్నది చాలా హీన స్థితిలో ఉంది. అడమ్ సేకరించినటువంటి లెక్కల ప్రకారం 1823 నాటికి వంగదేశపు 5 లక్షల జనాభాల్లో పురుషుల్లో 21,907 మంది అక్షరాస్యులుంటే స్త్రీలలో అక్షరాస్యులు 4 మాత్రమే అతనికి కనబడ్డారు. ఆధునిక భారతీయ విద్యా చరిత్రలో మెకాలే తీర్మానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ తీర్మానం ఎప్పుడు 1835లో ఇంగ్లీషులో బోధనా భాష కొనసాగాలని, ఇంగ్లీష్ అనున్నది ఒక బోధనా భాషగా ఉపయోగించాలని, అలాగే విద్యా వనరులు ఉన్నత తరగతుల వారికి మాత్రమే పరిమితం చేయాలి అని తెలపడం అనున్నది జరిగింది. ఏంటది? మెకాలే తీర్మానం. ఎప్పుడు? 1835వ సంవత్సరం. భారతదేశ విద్యా చరిత్రలో స్త్రీ విద్య పునర్జన్మము ఎత్తిన సంవత్సరంగా 1850వ సంవత్సరాన్ని గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సంవత్సరంలోనే ప్రభుత్వం స్త్రీ విద్య ప్రాముఖ్యాన్ని గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వడం ప్రారంభించింది. 1850లో ప్రజలు సుముఖంగా ఉన్న ప్రాంతాల్లో బాలికలకై ప్రత్యేక పాఠశాలల్ని స్థాపించి వాటి నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడవలసిందిగా ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. 19వ శతాబ్దం ప్రథమ భాగంలో అధికారులే స్త్రీ విద్యకై బాహాటంగా ప్రయత్నించడానికి మొదట సందేహించారు. అయితే క్రైస్తవ మత ప్రచారిణులు, పురుష ప్రచారకుల భార్యలు భారతీయ స్త్రీలలో విద్యా వ్యాప్తికి పనిచేయడం ప్రారంభించారు. వీరి కృషి ఈ 3 మార్గాల్లో జరిగింది. 1. భారతీయ బాలికలకు ప్రత్యేక పాఠశాలల స్థాపన. 2. స్త్రీలకై అనాథాశ్రమాలు స్థాపించి వాటిలో చేరినటువంటి స్త్రీలకు విద్యకు సంబంధించినటువంటి అవకాశాలను కల్పించడం, విద్యను నేర్పడం. నెక్స్ట్ 3వది ఉన్నత కుటుంబాల స్త్రీలకు వారి ఇంటికి వెళ్ళి విద్య నేర్పించడం. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి జేఈడి బెథ్యూన్ స్త్రీ విద్యకు తోడ్పడినాడు. అంటే మిషనరీ పాఠశాలలో నిర్బంధ మతబోధన తరగతులు ఉండడం వల్ల ఉన్నత హిందూ కుటుంబాల్లోని తల్లిదండ్రులు ఆ పాఠశాలలకు తమ బాలికలను పంపించారని గ్రహించాడు. హిందూ సమాజ వికాసానికి స్త్రీ విద్య ఆవశ్యకతను
ఈ జేఈడి బెథ్యూన్ ప్రచారం చేశాడు. రాజకీయ కారణాల వల్ల కంపెనీ స్త్రీ విద్యను సమర్థించదని తలచి తానే వ్యక్తిగతంగా స్వంత ఖర్చులతో కలకత్తా సమీపంలో ఒక బాలికా పాఠశాలను స్థాపించాడు. ఎల్బిన్స్టన్ వంటి కంపెనీ అధికారులు మరొక పంతాలో భారతీయ విద్యారంగానికి సేవ చేశారు. వీరు స్వయంగా ఈ ఎల్బిన్స్టన్ వంటి కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు స్వయంగా విద్యా సంస్థలు స్థాపించి నిర్వహించలేదు. కానీ విద్యారంగంలో ప్రభుత్వం మిషనరీల కృషి స్వలాభాపేక్ష కూడినదని, భారతీయ విద్యాభివృద్ధికి భారతీయులే నిజమైనటువంటి సేవ చేయగలరనే అభిప్రాయం వీరికుండేది. భారతీయులకు సంఘాలుగా ఏర్పడి సంస్థాగత విధానంలో విద్యను నిర్వహించేటువంటి అనుభవం లేదు. అందుకు తగినటువంటి విద్యావంతులు కూడా లేరు. కొందరు భారతీయ విద్యావంతులు కంపెనీ ఉద్యోగాల వ్యామోహంలో పడి విద్యా వ్యాప్తికి కృషి చేయటం లేదు. ఈ స్థితిని గుర్తించి ఎల్బిన్స్టన్ భారతీయ విద్యావంతులను, ధనికులను సంఘటితపరిచి వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి వారే విద్యాలయాలు స్థాపించడానికి కృషి చేశారు.